ఆయన వైభవం ఎక్కడుందో తెలుసా? ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది. అది నిజంగా స్వామి, అది విగ్రహం కాదు. అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు. మీరు సుప్రభాతం జరిగి లోపలికి వెళ్ళండి, మెరిసిపోతూ ఉంటాడు. మీరు తోమాల వేయండి, అందంగా ఉంటాడు. గురువారం నాడు సళ్ళింపు చేసేసి అన్నీ తగ్గించేసి నామాలు ఇలా సన్నగా పెట్టండి, పువ్వులతో చీర పంచా కట్టండి, ఎంతో అందంగా ఉంటాడు. శుక్రవారం పొద్దున్న అన్నీ తీసేసి తెల్లటి లంగోటా కట్టండి, ఎంతో బాగుంటాడు. అభిషేకం మధ్యలో పసుపు ద్రవ్యంతో చేసేటప్పుడు లంగోటా కూడా విప్పేయండి, మెరిసిపోతాడు. అలంకారం చేసి హారతి ఇవ్వండి, పరవశించిపోయి మనసు ఉవ్విళ్ళు ఊరిపోతుంది. ఇలా ఈ రోజు బాగుంటాడు కానండి, ఈ రోజు ఉండడంటే అన్న సందర్భం ఒకటి నాకు చెప్పండి. ఉండదు. కారణం ఏమిటో తెలుసా? మీరు ఏం చేసినా అందమే. అది ఆనందాన్ని ఉద్బుధం చేస్తుంది. అది స్వామి. కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే